మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సరే, మరి నీకు ఆ మాంసాహారం అంత ఇష్టం అంటే జంతువులు తిన్నట్లు నువ్వు పచ్చి మాంసం తినగలవా? అమ్మో అస్సలు. పోనీ ఇంకో తమాషా, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లేదు, రేపటికే దాచిపెట్టుకొని తినడం లేదు. మనం ఈ దిక్కుమాలిన ఫ్రిడ్జులు పెట్టుకుంటాం, వారం రోజులు 10 రోజులు అయినా కానీ దాంట్లో నుంచి తీసి తింటాం. అంత డేంజర్ అండి ఫ్రిడ్జ్? ఎస్, మన ఇంటెస్టైన్స్, పేగులు, దాని పొడుగు, దాని పనితనము ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్కి మించి దానికి వేస్తే ఆ మిషన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది? మిషన్కు ఇంత లోడ్ ఉంటుంది, ఆ లోడ్కు మించి లోడ్ వేస్తాం, పనిచేస్తుంది 10 దినాలు 15 దినాలు, ఎవ్రీ డే అదే లోడ్ వేస్తే అది దెబ్బతింటుంది. సేమ్ థింగ్, రోగాలకు కారణం పుట్ట, రోగాల పుట్ట. సాత్వికాహారము, టైంకు ఆహారం. ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే అసలు తన జీవన శైలి ఏ విధంగా ఉండాలి? బ్రహ్మముహూర్తం అనే 3:30కు లేకపోతే పోయింది. సూర్యోదయానికి ముందు లేయడం, మలమూత్ర విసర్జన కృత్యాలు తీసుకొని వెంటనే స్నానం చేయడం, చల్లనీళ్ళ స్నానం. ఆ టైంలో నీళ్ళలో ఎలక్ట్రిఫికేషన్, ఎనర్జిఫికేషన్ అనే 2 శక్తులు ఉంటాయి. 5 గంటలప్పుడు సూర్యుడు అప్పుడే బయటకు వచ్చేదానికి ముందు ఆయన అరుణ కిరణాలు వచ్చి ఉంటాయి. ఆ కిరణాలలో ఆల్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్ లాంటి హాని కలిగించే కిరణాలు కాకుండా మనకు ఆరోగ్యం కలిగించే కిరణాలు ఆ టైంలో ఫ్లో అవుతూ ఉంటాయి, ఆ నీళ్ళ మీద పడతాయి. అందుకే చలికాలంలో నదుల్లో నీళ్లు వెచ్చగా ఉంటాయి, వేసవి కాలంలో నీళ్ళు చల్లగా ఉంటాయి. ఎంత అద్భుతం చూడండి, ప్రకృతి మన కోసమని అంత ఏర్పాటు చేసింది. మనము హాట్ వాటర్ లేకుంటే స్నానం చేయలేము అంటున్నాం. వేడి నీళ్లు పోసుకోగానే ఈ మాంసకండరాలన్నీ అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లెక్స్ అవుతాయి. ఎంత ఫ్లెక్స్ అయినాయో అంత మళ్ళీ బిగుసుకుంటాయి. కానీ చన్నీళ్ళు అట్లా కాదు. అందుకే ఉదయం పూట చన్నీళ్ళతో స్నానం చేస్తాం. తర్వాత చేతనైంది ఎవరైనా గురువు చెప్పిన మంత్రం, లేదు మనకు తెలిసిన శ్లోకాలు, ఇది ఏదీ లేదు. లోకా సమస్తాని సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు, అది కూడా చెప్పాల్సిన పని లేదు. మీ నిత్య కార్యకర్తలు మీరు చూసుకోండి. అల్పాహారం తినడం మానేసి ఓ 9:30-10 గంటల ప్రాంతంలో భోజనం. ఉదయం అండి గురుగారు. సాయంత్రం 7 గంటలప్పటికి సూర్య అస్తంకి ముందులేనే మళ్ళీ ఒకసారి భోజనం. తో ఈ పొట్టకు గ్యాప్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. భోజనం అంటే అవి ఏవి తీసుకోవాలి ప్రధానంగా? ఈ దక్షిణాది వాళ్ళు ఎక్కువ రైస్ తింటాం. మీరు రైస్ ఇంత తింటారు, సబ్జీ ఇంత పెట్టుకుంటారు, సబ్జీ కాయగూరలు ఇంత పెట్టుకుంటారు. మేము కాయగూరలు ఇంత తింటాం, రోటీ 2-3 తింటాం. దాంట్లో బాగా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. అవి మనం తీసుకోవాలి. ఉడకేసి తింటున్నాం, సగం పవర్ను చంపేస్తున్నాం. రైస్ ఇంత నీళ్ళు పోసి ఉడకపెట్టాం, మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంచేస్తాం. దాంట్లో ఉన్న సమస్తము బయటికి పోయింది, జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంది, అది మట్టుకు తింటున్నాం. మళ్ళీ నాకు ఈ బలం రావాలంటే ఎక్కడ? సెకండ్, అవి పాలిష్ బియ్యం ఉండాలి, వైట్ ఉండాలి, డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ అంటారు. ఆ పొట్టులో ఉన్న శక్తి పోతా ఉంది. పాతకాలం ప్రజలు వరి దంచుతారు, ఆ పై పొట్టే పోతుంది, వాటిని తీసేస్తారు. ఒక పట్టు బియ్యం 3 లేయర్స్ ఉంటాయమ్మా. పై పొట్టు ఒకటి కాకుండా లోపల ఇంకోటి, లోపల ఇంకోటి, ఆ తర్వాత బియ్యం. మనం అన్నిటిని తొలగించేసి ఆ ఉత్తర రైస్ తింటున్నాం. ముడి బియ్యం ఎంత ఇంకా సరే ఉడకపెట్టడం అలవాటు అయిపోయింది. అది ఎంత ఉడకపెట్టాలనో అంత. ఇప్పుడు వచ్చిన ఈ కుక్కర్లు, బక్కర్లు, దాంట్లో ఉన్న సమస్తాన్ని చంపేస్తూ ఉంది. ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఉడకపెట్టిన ఆహారం వేరే, మీరు ఇంటి లోపల కుక్కర్లో పెట్టింది వేరే. కానీ ఇప్పుడు అంత అవకాశం ఉండట్లేదు కదా గురుగారు. అపార్ట్మెంట్ కల్చరు, సిటీ లైఫ్, బయట వండుకునేది మామూలుగా వండండి. అంటే గంజి వార్చేలాగా. గండి వార్చేది కూడా లేదు. మీరు అంటారు అది లెవెల్ పెట్టి
అది ఇంకా ఉత్తమం, గంజి పోదు, అది కాస్త బలం ఉంటుంది. ఆ విధంగా 2 పూట్ల అన్నమే తినాలా, తినొచ్చా అది అట్లా? మీ అలవాట్లు. నైట్ టైంలో సాధారణంగా తక్కువ తినాలి. ఈ మిషన్ 9 వరకు పనిచేస్తుంది, 9 వరకు నిద్రపోం, 5:30, 6కి తిన్నాం, మనకి నచ్చేది మాట్లాడేది, దోస్తు, సినిమా, పాడు, పరదేశ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ చేసుకుంటాం. 9 లోపల ఫుల్ అయి రెస్ట్గా ఉంటుంది, అప్పుడు నిద్రపోతాం, ఇంకా రెస్ట్ తీసుకుంటుంది, యాక్టివ్ అవుతుంది, ఫినిష్. మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock అలా. మనం బాడీకి ఏం అలవాటు చేస్తే అది తీసుకుంటుందమ్మా. మనమే పొద్దున టిఫిన్ లేకుంటే నేను ఉండలేను అనేది మైండ్లో ఫిటప్ చేసుకున్నాం. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు, చాలా అనర్థం అది అని చెప్పి ఆధునిక డాక్టర్లు చెప్తూ పద్ధతులు ఉంటారు. కొన్ని చెప్తా ఉండరు. సో ఇప్పుడు మేము చెప్పిన బ్రేక్ఫాస్ట్కు భోజనానికి 1.5 hour తేడా. 8 o'clock యు ఆర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, సో ఎక్స్టెండ్ ఇట్ ఫర్ టు 1.5 hour, 9:30, 10. 9:30, 10. ఇది మా వైపు విధానం. మేము ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు ఆ వాళ్లకు మేము కష్టం కలిగించలేము. నాకు ఈ రూల్స్, నాకు ఇట్లే కావాలా, ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు వండి పెట్టినా, 2కి వండి పెట్టినా, మధ్యాహ్నంకి పెట్టినా, పొద్దున టిఫిన్ తెచ్చి ఇచ్చినా వాళ్ళ తృప్తి కోసం మేము తినేస్తాం. కానీ ఇలా మాత్రం అలవాటు చేసుకుంటే మంచిదని. ఆ సిస్టంలో మేము 90 years వరకు అదే సిస్టమ్ మెయింటైన్ చేసినాం. యాత్రలో తిరుగుతున్నప్పుడు కూడా, గురుగారి దగ్గర ఉన్నప్పుడు మొదలైన 45 years, 1945 వరకు స్ట్రిక్ట్గా ఇదే రూల్ మా ఆశ్రమంలో. 45 తర్వాత బయటకు వచ్చి తిరగని మొదలుపెట్టినా కూడా అప్పట్లో ఇంత ఇది లేదు. ఆ జనాలకి భక్తి, వీడు ఇట్లా తింటాడు, ఏం స్వామి ఎన్ని గంటలకు మీకు పెట్టాలా అని అడిగేవాళ్ళు. అమ్మ మీకు వీలైతే ఈ టైంకి పెట్టాలి, అదే పెడతారు. టిఫిన్ ఇస్తారు దండిగా ఇంత, మేము చెప్తాం ఇంకొక గంట తర్వాత తింటామమ్మ, ఇదే మాకు భోజనం. సో మనం ఇంకోళ్ళకి ట్రబుల్ ఇవ్వకూడదు, ఇంకోళ్ళకి ట్రబుల్ ఉంటే తీర్చేదానికి అలవాట్లు అలా ఉండిపోయినాయి. మీ గురించి చెప్పండి గురువుగారు, మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ, అసలు ఈ మార్గానికి ఎప్పుడు వచ్చారు మీరు? నేను 2 ఏళ్ళు పిల్లవాడుగా ఉన్నప్పుడు హరిద్వార్ మేళాలో మిస్ అయిపోయానంట మా గురుగారు చెప్తారు. నా పూర్వజన్మ సుకృత్, ఏం పుణ్యం చేసుకున్నాను నేను ఔడుసపోతూ ఉంటే మా గురుగారు తీసుకున్నారంట. కిస్కా బచ్చా అని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలీదు అంట. అప్పట్లో మేళా 2-3 దినాలు. హరిద్వార్ ఇంత ఉండింది, ఇప్పుడు ట్విన్ సిటీస్, హరిద్వార్ ఋషికేశ్ ట్విన్ సిటీస్, కంక్రీట్ జంగల్. అప్పుడు నిజం జంగల్ ఉండింది, పూర్తి అడవి. హరిద్వార్ ఋషికేశ్ మధ్య 18 kilometers. మేము అక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఒక 10-12 మంది తట్ట అది ఇది తీసుకొని పోవాలి. ఈ పులులు, అవి నక్కలు, అవన్నీ ఉంటాయి, అంత ఉండింది అప్పుడు. అట్లా సిస్టమ్. అలా గురువుగారికి మీరు దొరకటం, ఆ మహానుభావుడు నన్ను ఇట్లా ఆ కుండలిని యోగం నేర్పించడం, సాధనాలు కొన్ని. అంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి? మీకు ఎంత వయసు అప్పటి నుంచి? 4-5 ఏళ్ళప్పటి నుంచే నేర్చుకున్నారండి? నేను 2 years దగ్గర ఆయనకి దొరికినాను. అప్పటి నుంచి ఆ పెరిగినప్పుడు ఆయన్నే దాదా అనేవాడిని. అసలు నా భాష ఏంటో కూడా తెలీదు. మరి తెలుగు ఎలా వచ్చింది మీకు? అన్ని ఇప్పుడు ఇక్కడ తిరుగుతాం కదా, ఎస్పెషలీ మాకు సౌత్లోనే ప్రాబ్లం, మిగతా ఎక్కడైనా కానీ హిందీ నడుస్తుంది. ఇక్కడ మెట్రో సిటీస్ కొన్ని ఏరియాల్లో తెలంగాణలో ఆ ఉర్దూ ఉండబట్టి, ఉర్దూ హిందీ దగ్గర కాబట్టి ఇక్కడ నడుస్తుంది. తో డీప్ ఆంధ్రాలోకో తమిళనాడులోకో పోతే వాళ్ళు వాళ్ళ తమిళ్ తప్ప వేరే మాట్లాడరు, మలయాళం తప్ప వేరే మాట్లాడరు, కన్నడ తప్ప వేరే మాట్లాడరు. అదేమో అంటారు నెససరీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. నా అవసరం, నా భావాలు వాళ్ళకు పంచుకోవాలా. అసలు నేను ఎక్కడ పోవాలా, ఎక్కడ రావాలా అని క్వశ్చన్ వేయాలంటే వాళ్ళ భాషలో అడిగితే చెప్తారు. ఫోర్స్. రెండవది మా గురు కటాక్ష, నేర్చుకోవాలనే పట్టుదల. ఎన్ని భాషలు వచ్చండి మొత్తం మీకు? ఏదో ఆ టైంకి అట్లా నడుపుతాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళ. మాతృభాష. ఇంగ్లీష్ చదివిన చదువు. ఏం చదువుకున్నారు? బిఏ 1936. ఎక్కడ చదువుకున్నారు? అస్సాంలో, గౌహతిలో సర్ జకారియా కాలేజ్ అని అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఒక రాజుగారు అక్కడ పెట్టినారు అది. అక్కడ మా గురువు గారి అంతేవాసి, అంటే చెల, ఇంకొక చెల, అక్కడ ఆశ్రమం ఉండేది. మా గురువు గారు మాకి అక్కడ పంపినారు.
ఆ మహానుభావుడి దగ్గర మా గురువు రాకాలు పోకలు మేము సెలవులు ఇక్కడికి రావడం పోవడం. చిన్నప్పటి నుంచి అదే ఆశ్రమం బతుకు, అదే మంత్రాలు భజనలు, ఆ ఆశ్రమం తిండి. అంటే బయట ప్రపంచం అసలు ఎప్పుడు చూడలేదా అక్కడి నుంచి? సన్యాసం తీసుకొని మొదటిసారి చార్ధామ్ దర్శనం చేయి అన్నంత వరకు అస్సాం టు మా రుద్రప్రయాగ్ తప్ప రెండవది ఏది తెలియదు. చార్ధామ్ దర్శనం చేయన్నారంటే బడా చార్ధామ్, బద్రి, రామేశ్వరం, ద్వారక, ఆ లైన్ పూరి, ఆ 4 క్షేత్రాలు తిరిగినప్పుడు ఓహో ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఇన్ని పూజా విధానాలు ఉన్నాయి, మేరా భారత్ మహాన్. అప్పుడు అర్థమైంది. అప్పుడు మీ వయసు ఎంతండి? జస్ట్ డిగ్రీ కంప్లీటెడ్ 7 years, 27, 28 ఉండొచ్చు. అప్పుడు అనిపించలేదా ఇంతమంది ఇంత చక్కగా హ్యాపీగా గడుపుతున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, లోక అది సంబంధమైన చెప్తున్నానే, ఆ 2 ఏళ్ళు నుంచి ఆశ్రమం భజనలు పూజలు ఇదే. మనకు ఆ లోకం వింతగా లేదు. అనిపించారా అందరూ? రెండవది మా గురువు ఒకటే మాట చెప్తారు, ఎవరు కనపడినా ఫిమేల్ జెండర్ కనపడితే మాత, మేల్ జెండర్ కనపడితే స్వామి. ఈ రెండే ఉచ్చారణ. ఒక్కసారి మాతృభావన అన్నప్పుడు ఇంకో భావన వచ్చేకి లేదు. సాధనలో కూడా ఆ కామ ప్రకోపము, ఆ భావన అనేది రాని సాధనలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆసనాలు వగేరా వేయిస్తారు. బలవంతంగా అంచుకోవడం కాదు, అంటే న్యాచురల్ అది. బట్ విల్ పవర్ మనకుంటే నథింగ్ విల్ హ్యాపెన్స్. మీకు ఏమనిపించింది, ఎందుకు ఈ మార్గం నేను తీసుకోవాలి అని ఎప్పుడు మీరు నిర్ణయించుకున్నారు? నేను నిర్ణయమే తీసుకోలేదు, ఆ అవకాశం కూడా లేదు. జరిగేదంతా అట్లే జరుగుతుంది.